వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్లాష్ టీఏఆర్ఎల్ తరల్ బేస్లైన్ మార్క్స్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానం, సబ్మిట్ అయిందా లేదా చెక్ చేసుకునే విధానం, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే టీఏఆర్ఎల్ మార్క్స్ని ఆన్లైన్లో ఎంటర్ చేసే క్రమంలో ముందుగా మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి అకాడమిక్ మానిటరింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నట్లయితే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్గా మనకి ఫేషియల్ అటెండెన్స్ యాప్లో మనం యూజ్ చేసేటువంటి యూజర్ నేమ్ అనగా జనరల్గా మన యొక్క ట్రెజరీ ఐడిని యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత పాస్వర్డ్గా వచ్చేసి మనం ఫేషియల్ అటెండెన్స్ యాప్లో ఉపయోగించినటువంటి పాస్వర్డ్ని యూజ్ చేసి మనకి ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ బటన్ మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా ఐకాన్స్ ఉంటాయి. మనం పేజీని పైకి జరుపుకుంటూ పోయినట్లయితే లాస్ట్లో మనకి తరల్ అసెస్మెంట్ అని కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా మనం తరల్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తరల్ అసెస్మెంట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెర్నింగ్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. తర్వాత క్లాసు, సెక్షను, స్టూడెంట్ నేము, ఈ విధంగా వీటిని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులు గమనించాల్సింది ఏంటంటే స్టూడెంట్ నేమ్ దగ్గర మనకి నేమ్ కనిపించవు. ఈ విధంగా వారి యొక్క చైల్డ్ ఐడీలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ చైల్డ్ ఐడికి తగ్గ నేమ్ ఏంటో చూసుకొని మనం ఈ విధంగా మార్క్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనము ఆ స్టూడెంట్ నేమ్ దగ్గర చైల్డ్ ఐడిని ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి స్టేటస్ అడుగుతుంది. స్టేటస్ వచ్చేసి అటెండ్ అని వస్తుంది. తర్వాత అతనికి శాంపిల్ నెంబర్ ఏదో ఒకటి కేటాయించి ఉంటాం. ఆ శాంపిల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా రీడింగ్ వచ్చేసి రీడింగ్ సెక్షన్లో అతనికి లాంగ్వేజ్లో ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవడం కోసం మనం చూసినట్లయితే అతను లెటర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి నెంబర్ 2ని సెలెక్ట్ చేశాను. అదేవిధంగా నెంబర్ రికగ్నిషన్లో అతను 10 to 99లో స్థాయిలో ఉన్నాడు కాబట్టి దానికి తగ్గటువంటి నెంబర్ 3 కాబట్టి అక్కడ 3ని ఎంటర్ చేశాను. అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ 4 ఆపరేషన్స్లో భాగంగా మ్యాథమెటిక్స్ ఆపరేషన్స్లో అతను ఎడిషన్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి నెంబర్ 2ని ఇక్కడ మనం ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఈ విధంగా ఆ 3, 4, 5 తరగతుల్లో ఉండేటువంటి ప్రతి విద్యార్థికి సంబంధించి ఈ విధంగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత అవి సబ్మిట్ అయ్యాయా లేవా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ఐడి నెంబర్లు కొన్ని ఏమో బ్లాక్ కలర్లో ఉన్నాయి, కొన్ని బ్లూ కలర్లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే బ్లాక్ కలర్లో ఉండేటువంటి వాటికి మనం ఇంకా సబ్మిట్ చేయలేదని లెక్క. అదేవిధంగా బ్లూ కలర్లో ఉన్నటువంటి ఐడి నెంబర్లను సబ్మిట్ చేశాము అని లెక్క. ఈ విధంగా మనం సబ్మిట్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లూ కలర్లో కనుక ఉన్నట్లయితే మనం సబ్మిట్ చేసామని, బ్లూ కలర్లో లేకుండా బ్లాక్ కలర్లో ఉన్నట్లయితే సబ్మిట్ చేయదని లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా అయితే మనము తరల్ అసెస్మెంట్ని బేస్లైన్ టెస్ట్ని మనం యాప్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా.